చిన్న పెద్ద, ధనిక పేద, కుల మత ఈ భేదాలు ఏమీ లేకుండా చక్కగా ఆనందోత్సాహాలతో రంగులు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ సెలబ్రేట్ చేసుకునే మంచి మన రంగుల పండుగే హోలీ పండుగ. హోలీ పండుగ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ, మీలో ఒక మహిళ. నాకు తెలిసిన హోలీ కథల గురించి చెప్పడానికి నేను ప్రత్యేకంగా ఈ వీడియో మీకోసం చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు తెలిసి 3 కథలు హోలీలో ప్రచారంలో ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మనందరం భక్త ప్రహ్లాద సినిమా చూసే ఉంటాము, లేదంటే ఆ కథ వినే ఉంటాము. హిరణ్యకశ్యపుడు అనే రాక్షసుడికి భక్త ప్రహ్లాదుడు జన్మిస్తాడు. తను విష్ణు భక్తుడు. భక్త ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు, కానీ హిరణ్యకశ్యపుడు మాత్రం విష్ణుకు వ్యతిరేకి అన్నమాట. సో అందుకని హిరణ్యకశ్యపుడు తన కొడుకైన భక్త ప్రహ్లాదుడిని హతమార్చాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలా చేసే ప్రయత్నాలన్నీ కూడా విష్ణుమాయ వలన విఫలమవుతూ ఉంటాయి. అలాగే ఒకరోజు హోళిక అనే రాక్షసి ఒడిలో భక్త ప్రహ్లాదుని కూర్చోబెడతాడు, ఎందుకంటే తనని హతమార్చాలి అనే ఉద్దేశంతో. కానీ విష్ణుమాయ వలన ఆ హోళిక అనే రాక్షసి దహింప చేయబడుతుంది విష్ణుమాయ వలన. అందుకనే ఆ సంతోషాన్ని పురస్కరించుకొని, ఆ ఆనందాన్ని పురస్కరించుకొని ఆ రోజున మనం హోలీ పండుగగా జరుపుకుంటాము. అలాగే ద్వాపర యుగానికి వస్తే మాత్రం శ్రీకృష్ణ రాధ చిలిపి ఆటలు మనందరికీ చాలా కథలుగా వినున్నాం కదా, మనకు చాలా తెలుసు. అలాగే ఒకరోజు రాధ శ్రీకృష్ణుడిని సరదాగా ఆట పట్టిస్తూ మీరు నల్లగా ఉన్నారు అని అందట. సో మన శ్రీకృష్ణులు వారు ఏం చేశారు? దానికి ఆయన ఊరుకుంటారా? వాళ్ళ అమ్మగారితో చెప్తే వాళ్ళ అమ్మగారు ఏమన్నారంటే, ఓహో నిన్ను రాధ ఇలా అందా, అయితే నీ గోపికలందరితో కలిసి రాధ మీద రంగులు చల్లు అని అన్నారట. సో అప్పుడు శ్రీకృష్ణుల వారు తన గోపికలందరితో కలిసి సరదాగా చిలిపిగా రాధను ఆట పట్టిస్తూ రంగులు చల్లి ఎంతో ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకున్నారట. సో ఆ రోజును పురస్కరించుకొని మనము ఈ హోలీని జరుపుకుంటాము. అందుకనే మనము హోలీ రోజు రాధాకృష్ణులకు పూజ చేసి రంగులు చల్లుకొని చక్కగా కోలాటాలతోని కేరింతలు కొడుతూ ఈ హోలీని జరుపుకుంటాము. అలాగే 3వ కథకు వచ్చేసరికి శివపార్వతుల కథ. ఒకరోజు శివుడు తపస్సులో ఉన్నప్పుడు పార్వతీదేవి మన్మధుల వారిని పిలిచి, మన్మథ మన్మథ, శివుడికి నా మీద ప్రేమ కలిగేటట్టు నువ్వు చూడవా అని చెప్పారట. అప్పుడు మన్మధుల వారు ఏం చేశారు? ఒక పూల బాణాన్ని శివుడి మీదకి విసిరాడట. సో దానితో ఆగ్రహించిన శివుడు 3వ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేశారట. అప్పుడు మన్మధుడు భార్య అయిన రతీదేవి శివునికి వేడుకొని, మన్మధుల వారు ఏం తప్పు చేయలేదు, పార్వతీదేవి కోరిక మేరకు మాత్రమే మీకు పూలబాణం వేశారు అని బతికించమని వేడుకుందట. అయితే అప్పుడు శివుడు రతీదేవి కోరికను మన్నించి మన్మధుల వారిని బతికించారు. బతికించడం ఎలాగంటే, మన్మధుల వారు అనంటే ప్రేమకు చిహ్నంగా అందరి మధ్యలో ఉండిపోతారు, ఆయన చరిత్రలో నిలిచిపోతారు, కానీ భౌతికంగా ఆయన ఉండరు అని చెప్పారట. సో అందుకనే ఇది ఎంతో ప్రేమ పండుగ అనమాట. ఇది ఎంతో ప్రేమగా అందరితోని ఆప్యాయంగా ప్రేమగా రంగులు చల్లుకుంటూ జరుపుకునే పండుగ. అందుకని ఈ హోలీ అనేది 3 ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే రంగులు చల్లుకోవడము, ఇంకొకటేమో కోలాటాలు ఆడడము, ఇంకొకటేమో భోగి మంటలు వేసుకోవడము. కానీ మొత్తం మన భారతదేశంలో చాలా చోట్ల ఈ పండుగ జరుపుకుంటారు. కానీ రంగులు చల్లుకోవటం అనేది సంప్రదాయంగా అన్ని ఏరియాస్లో కామన్గా వస్తున్న ఒక ఆచారం అనమాట. సో మీరు కూడా ఇలాగ రంగులు చల్లుకొని పూజలు చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. బట్ యూజ్ ఓన్లీ ఆర్గానిక్ కలర్స్ అండ్ బీ సేఫ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.